నెక్స్ట్ వ్యవసాయము, పశుసంవర్ధకము. ఇందులో చెప్పుకోదగింది అంతగా ఏమీ లేదు. ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకుంటాం ఇందులో స్థితికము అనే పదానికి క్రోమోజోముల సంఖ్యను తెలుపుతుందన్నమాట. ఈ స్థితికము అనేది ఏంటంటే, స్థితికము అనగా క్రోమోజోముల సంఖ్యను తెలిపేది. అయితే ఈ బహుస్థితికాలను ఏర్పరిచేది ఏంటంటే ఆటోఫ్లాయిడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాంఛిత జన్యువులో కణంలో జొప్పించే పద్ధతిని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఇది అంత ఇంపార్టెంటే కాను. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్ ఏంటంటే, మనం ఏదైతే ఒక జన్యువును కావాలనుకుంటామో ఆ జన్యువుని కణములో చొప్పించే ఏదైనా సరే జన్యువులని కణములో చొప్పించే పద్ధతిని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. నెక్స్ట్ అంతగా చెప్పుకోదగింది ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఇవన్నీ ఏంటంటే అల్యూమినియము, ఫాస్ఫేట్, పొగ వేయడము ద్వారా పురుగులు వారించడము, ఇవన్నీ ఏంటంటే విత్తన శుద్ధి అనమాట. విత్తనాలను ఎలా శుద్ధి చేస్తారనేది అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకి, అంతే ఇంపార్టెంటే కాదు. నెక్స్ట్ ఎలుకల్లో రక్తస్రావాన్ని కలిగించేదంటే పారాఫిన్ అనమాట. ఇప్పుడు విత్తనాలకు నష్టం కలగకుండా చేసే వాటిల్లో ఎలుకలను పారద్రోలడం కూడా ఒకటి. ఈ ఎలుకలను పారద్రోలడానికి ఈ పారాఫిన్ అనేది పెడతారనమాట. ఈ పారాఫిన్ పెడితే ఏమవుతుందంటే, ఆ ఎలుకల పారాఫిన్ని తిని ఆ రక్తస్రావాన్ని కలిగించే చనిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విత్తనాల వలన నష్టము వీళ్ళన అవసరం లేదు. ఇంకా ఇక్కడ శిలీంధ్రాలు వచ్చేసరికి శిలీంధ్రాల వల్ల మైకోటాక్సిన్ అనే విష పదార్థం స్రవించబడుతుందట. ఈ శిలీంధ్రాలు అనేవి మైక్రోటాక్సిన్ అనే విష పదార్థాన్ని స్రవిస్తాయి. వీటి వల్ల ఆహారం అనేది విషతుల్యం అవుతుంది. మైక్రోటాక్సిన్ వల్ల ఆహారం అనేది విషతుల్యం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగింది, ఇక్కడ మైక్రోటాక్సిన్లని శిలీంధ్రాలు స్రవిస్తాయి అన్నమాట. ఈ మైక్రోటాక్సిన్లని ఎవరు స్రవిస్తారంటే శిలీంధ్రాలు స్రవిస్తాయి. ఇక్కడ ఇంకా చెప్పుకోదగింది ఐకార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. ఇది 1988లో ఏర్పడింది. నూనె గింజలు ఉత్పత్తి చేసేది అనమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. ఈ రైజోబియం వచ్చేసరికి వేరు బుడపిల్లో ఉంటుంది. రైజోబియం ఎక్కడ ఉంటుంది? వేరు బుడపిల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్పుకోదగింది అంతగా ఇంపార్టెంట్ అనేది ఏమీ లేదు. ఈ ఐకార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐకార్ అంటే ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది 1988లో ఏర్పడింది. ఎక్కడుందంటే ఐకార్ అనేది హైదరాబాద్లో ఉంది. ఇంకంతే. నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలు తెలుసుకుందాం.